బుచ్చంపేట యావన్న ప్రజలకు తెలియజేయనది ఏమనగా సకల సంగీత వాయిద్యాలు వినిపించినప్పుడు మన రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి. ఎవడైతే సాగిలపడి నమస్కరించడో వాడిని మండుచున్న అగ్నిగుణంలో వేయమని రాజాజ్ఞ. రాజు చిరకాలము జీవించును కాక. రాజా తాము ఒక కట్టడి నియమించితిరి. అది ఏమనగా సకల సంగీత వాద్యములు వినిపించినప్పుడు రాజాకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమకు సాగిలిపడిని వాడెవ్వడో మండుచున్న అగ్నిగుండంలో పడవేయవలను. కానీ రాజా తాము ఒక కట్టడి నియమించితిరి. కానీ రాజా తమరు బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు షడ్రకు మేషకు అబేద్నెగోను ముగ్గురు యువతుల్ని నియమించితిరి. ఆ మనుష్యులు తమరు పెట్టిన ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజింపలేదు, తమరు పెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు. ఎవరక్కడ? ఆ షడ్రకు మేషకు అబేద్నెగోను పట్టుకురండి. చిత్తం ప్రభు. షడ్రకు మేషకు అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదని, నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు మురక్కలేదని నాకు వినపడింది. అది నిజమా? రాజైన నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనున్న చింత మాకు లేదు. సకల సంగీత వాద్యములు వినపడినప్పుడు నేను నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిల పడవలను, లేని ఎడ్ల మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మను రక్షించగల సమర్థుడు. నా చేతులలో నుండి మిమ్మల్ని కాపాడగల దేవుడు ఎక్కడున్నాడు? ఆయన తమ వశమున పడనీయకుండా మమ్మను రక్షించుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ దేవతలను పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిభకు మొక్కము.
అగ్నిగుండం లేడింతలు వేడిని పెంచండి. చిత్తం ప్రభు. షడ్రకు మేషకును అబేద్నెగోను అందులో పారవేయండి. మంత్రి చెప్పండి ప్రభు. మనం అగ్నిగుండంలో 3 వ్యక్తులను బంధించి వేసింది కదా? అవును ప్రభు, అవును. కానీ అగ్నిగుండంలో 4 మనుషులు కనిపిస్తున్నారు. 4వ వ్యక్తి దేవతలా కనిపిస్తున్నాడు. రాజా నిజమే ప్రభువా. షడ్రకు మేషకు అబేద్నెగోను వారులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి. మంత్రి చెప్పండి ప్రభు. మనం అగ్నిలో వేసినాను, వీళ్ళకి ఏమీ కాలేదు. అగ్ని వీళ్ళను కాల్చలేదు. అవును ప్రభు, అవును. వీళ్ళకి ఏమైనా గాయాలు అయ్యాయేమో చూడు. ఆశ్చర్యంగా ఉంది ప్రభువా, గాయాలేమీ తగలలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజారుడు. ఆయన తన దూతను పంపించి ఆయన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి పూజింపలేదు. ఏ దేవుణ్ణి సేవింపక విందామని వారి దేహములను అప్పగించి రాజాజ్ఞను వ్యర్థపరిచిరి. నేను ఒక శాసనము నియమించుచున్నాను. అది ఏమనగా షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజారుడు గనుక ఆ దేవుడిని మనం పూజిద్దాము. దేవుడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. వి విష్ యూ క్రీస్తు నేడు పుట్టెను. థ్యాంక్ యూ.